వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన పాకిస్తాన్ను నీటి దెబ్బ కొట్టింది. అవసరం ఉన్నప్పుడు ఆపి, అవసరం లేనప్పుడు వదులుతూ వరదల్ని కూడా సృష్టిస్తోంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్ బాటలోనే పయనిస్తోందని చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఎలాంటి జల ఒప్పందాలు అయితే లేవు ప్రస్తుతానికి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహించే నీటిని నియంత్రించాలని కూడా నిర్ణయించుకుంది. ఇక తాలిబాన్ నాయకత్వం కూనార్ నదీ ప్రవాహాన్ని నియంత్రించే ప్రణాళికలు కూడా వేగవంతం చేసింది. తాలిబాన్ నాయకుడైన హైబతుల్లా కుల్జాదా ఆదేశాల మేరకు స్థానిక ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో డ్యాం నిర్మాణం చేపట్టాలి అని కూడా నిర్ణయించారు. ఇక్కడ తమాషా అయిన విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టులో కేవలం భారత్ సాంకేతిక సలహాలు మాత్రమే ఉపయోగించుకోవచ్చని కూడా సూచించింది. మరి ఇతర దేశాల జోక్యాన్ని పూర్తిగా నిరోధించారు కూడా వీళ్ళు. మరి ఈ నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్కి వ్యూహాత్మకంగా మరొక దిశలో దెబ్బతీయబోతున్నట్లుగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కూనార్ నది పాకిస్తాన్కు ప్రాణాధారం. హిందూ కుష్ పర్వత శ్రేణుల వద్ద నుంచి ఉద్భవించే కూనార్ నది ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్, కూనార్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ వస్తోంది. చివరిగా అది కాబుల్ నదిలో కలుస్తుంది. అక్కడి నుంచే ఇది పాకిస్తాన్ సరిహద్దు చేరి చిత్రాల్ నది పేరుగా మార్చుకుంటాను. మరి తర్వాత ఇది పంజాబ్, ఖైబర్ రాష్ట్రాలకు సాగు, తాగునీటి మూలంగా మారుతోంది. ఈ నదిపై గనక ఆఫ్ఘన్ డ్యామ్ ఒకవేళ పూర్తయితే పాకిస్తాన్లోని 2 ప్రధాన వ్యవసాయ రాష్ట్రాలకు నీటి సరఫరా తీవ్రంగా తగ్గిపోతుంది. ఇంకా ఈ నీటి కొరతతో సాగు వ్యవస్థలు దెబ్బతినటమే కాదు, పాకిస్తాన్లో ఆహార భద్రత కూడా సంక్షోభంలో పడే ఛాన్స్ ఉంటుంది. ఇదే వాటి ప్లాన్. ఇక ఆఫ్ఘనిస్తాన్కు భారత్ ఇప్పటికే జలాభివృద్ధి రంగంలో కీలక మద్దతు అందిస్తూ వస్తోంది. 2016లో సల్మా డ్యామ్, అంటే ఇండియా ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అని పిలుస్తోంది దీని నిర్మాణానికి $100 మిలియన్ భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాని మీద ఇది 42 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పాటు 85,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. ఇప్పటి వరకు ప్రస్తుతం షాతూత్ డ్యాం పనులు కొనసాగుతున్నాయి. దీనికి $250 మిలియన్ పెట్టుబడి కూడా కేటాయించబడింది ఇప్పటికే. మరి ఈ డ్యాం ద్వారా కాబుల్ పట్టణానికి తాగునీరు, వ్యవసాయ అవసరాలు తీరుస్తుంది. ఇప్పుడు కునార్ నది ప్రాజెక్టులో భారత్ సలహాదారుడిగా పాల్గొనడం పాకిస్తాన్కు డిప్లొమాటిక్ ఒత్తిడిని కూడా పెంచుతోంది. ఇంకా అన్ని రకాలుగా పాకిస్తాన్కు 2 వైపులా వాయింపనే చెప్పొచ్చు. భారత్ సింధు ఒప్పందాన్ని ఇప్పటికే పాకిస్తాన్తో నిలిపివేసింది పెహల్గాం దాడి తర్వాత. ఇప్పుడు రీసెంట్గా ఆఫ్ఘన్ కూడా అందులో జాయిన్ అయింది. కూనార్ నదీ ప్రవాహాన్ని నియంత్రించేందుకు సన్నద్ధం కావడంతో పాకిస్తాన్కైతే ఇప్పుడు 2 వైపులా నీటి ఒత్తిడిలో చిక్కుకుంటోందని మాత్రం చెప్పొచ్చు. ఒకవైపు భారత సరిహద్దు నుంచి నీటి ప్రవాహం తగ్గుతుండగా, ఇప్పుడు దీనికి తోడు ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి కూడా నిల్వ డ్యాం నిర్మాణం వీళ్ళిద్దరినీ ఆర్థికంగా బిగించబోతోంది. ఇక తాలిబాన్ ప్రభుత్వం మొదటిసారి జల వనరులను జాతీయ ఆస్తిగా పరిగణించింది. వాటిని భద్రపరిచే ప్రణాళికలను సీరియస్గా తీసుకుంటోంది. ఇది కేవలం పాక్పై ఒత్తిడే కాదు, తమ అంతర్గత నీటి అవసరాలు, ఇంకా విద్యుత్ ఉత్పత్తి, సాగు భూముల విస్తరణకి కూడా కీలకం. కునార్ నది ప్రాజెక్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్ తన భౌగోళిక ప్రభావాన్ని విస్తరించడమే కాకుండా భారత్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుస్తోంది. పాకిస్తాన్కి మాత్రం ఇది మరొక జల సంక్షోభం ముగించినట్లే. ఇక భారత్ ఆఫ్ఘన్ జల సహకారం కొత్త సమీకరణానికి కూడా ఆరంభం కావచ్చు. ఇది దక్షిణాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. మరి పాకిస్తాన్ ఏం చేస్తుందో మాత్రం చూడాల్సిందే. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.